Hi, I'm Dr. Vikram Singirkonda. Welcome to Delta Bull Trading Academy. So, market continuous high fluctuations జరుగుతున్నప్పుడు bullish view లో ట్రేడ్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు అనేది మనం పాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాము. సో ఇదే టైంలో ఒకవేళ కనుక మార్కెట్ బేరిష్గా టర్న్ అయినట్లయితే ఇంకా ఇండెసిసివ్గా ఉందని కూడా మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒకవేళ ఇండెసిసివ్నెస్ కాస్త బేరిష్ సైడ్ టర్న్ అయినట్లయితే ఏ స్టాక్లో మనం షార్ట్ సైడ్ తీసుకోవడానికి అవకాశం ఉంది అని అంటే మనం టెక్ మహీంద్రా చెప్పొచ్చు. ఎందుకంటే టెక్ మహీంద్రా చూడండి 1272 దగ్గర రన్ అవుతున్నప్పుడు మనం అనాలిసిస్ చేస్తున్నాము. ఇది ఒకవేళ మీరు చూసే టైంకి మార్కెట్లో ఏ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా మనం చేస్తున్న అనాలిసిస్ బేస్డ్గా అప్పుడు ఎలాంటి సినారియోస్ ఉన్నాయో కూడా మీరు కూడా స్వయంగా చూసుకొని దాని ప్రకారంగా యాక్ట్ చేయండి. సో చూసుకున్నట్లయితే మనకు 3 days బ్యాక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆ గ్యాప్ని సస్టైన్ చేయకుండా కంటిన్యూస్గా ఇండెసిసివ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. ఈ టైంలో మనం చూసుకున్నట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది అప్ సైడ్. సో మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతూ ప్రైస్ కూడా పైకి మూవ్ అయితే లాంగ్స్, లేదా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతూ ప్రైస్ పడిపోయింది అనుకోండి అప్పుడు అది షార్ట్స్ అనుకున్నాం కదా, షార్ట్ బిల్డప్ అని. ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుందనే విషయం అయితే క్లియర్గా కనబడుతుంది గ్యాప్ అప్ తర్వాత నుంచి. కానీ కంటిన్యూస్గా హైస్ ఫామ్ అవ్వట్లేదు. ప్రీవియస్గా వచ్చినటువంటి ఈ పెద్ద క్యాండిల్ లోపలే ఈ రెండు క్యాండిల్స్ కూడా అంటే మదర్ క్యాండిల్ లోపల బేబీ క్యాండిల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. సో ఈ కంప్లీట్ ఫస్ట్ ఓపెన్ అయిన క్యాండిల్ని ఇంకా ఎటువైపు డైరెక్షన్ తీసుకోకముందు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. ఇది షార్ట్స్ అయినా అయి ఉండొచ్చు, లాంగ్స్ అయినా అయి ఉండొచ్చు. అది ఎప్పుడు చెప్పొచ్చు అంటే బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ జరిగినప్పుడే చెప్పొచ్చు. కానీ ముందుగా మనం కాషియస్గా ఉండాల్సిన విషయం ఏంటంటే ఆప్షన్ రైటర్స్ ఏం చేస్తున్నారో చూడండి. ఆప్షన్ రైటర్స్ 1250 దగ్గర నుంచి 1320 వరకు కూడా కంటిన్యూస్గా కాల్స్ హ్యూజ్గా బిల్డ్ చేయడం మనకు గమనించవచ్చు. అదేవిధంగా పుట్స్ చూసుకున్నట్లయితే పుట్స్ 1250 1200 దగ్గర కూడా అన్వైండ్ అవ్వడం మనం గమనించవచ్చు. సో పుట్ రైటర్స్ కాన్ఫిడెంట్గా లేరు. పుట్ రైటర్స్ అంటే ఎవరు? ఇన్సూరెన్స్ అమ్మేవాళ్ళు. ఆస్తులు కొనుక్కున్నప్పుడు మనం ఆ ఆస్తి డ్యామేజ్ అవ్వదు అనుకుని వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ అమ్ముతుంటారు. ఒకవేళ మీ ఆస్తికి డ్యామేజ్ జరిగితే నేను డబ్బులు కడతా అని. సో అలా ఆస్తికి డ్యామేజ్ జరిగితే డబ్బులు కట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, ఇది కిందికి పడదు పైకే వెళ్తుంది అనే విషయం వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు. కానీ కాల్ రైటర్స్ చాలా కాన్ఫిడెంట్గా కంటిన్యూస్గా ప్రతి స్ట్రైక్ దగ్గర కూడా హ్యూజ్గా బిల్డ్ చేస్తుందని మనం క్లియర్గా గమనించవచ్చు. సో దాని అర్థం ఏంటంటే ఈ బిగ్గర్ క్యాండిల్ ఏదైతే ఉందో 1320 వరకు వచ్చినటువంటి క్యాండిల్, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి ఈ కాల్ రైటర్స్ అంతా డిస్ప్రూవ్ అయితే తప్ప బుల్లిష్ వైపు వెళ్ళదు. సో ఒకవేళ కనుక మార్కెట్ టర్న్ అరౌండ్ అయినప్పుడు ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే టెక్ మహీంద్రా ఏం చేస్తుందని చూడాలి. ఒకవేళ మార్కెట్ టర్న్ అరౌండ్ అయినప్పుడు టెక్ మహీంద్రా కనుక 1250 లెవెల్లో మీకు దొరికింది అనుకోండి, షార్ట్ చేసినట్లయితే మళ్ళీ కొత్త లోని ఫామ్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేది ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ నుంచి మనకు తెలుస్తున్న విషయం. సో దీన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని మార్కెట్ బేరిష్గా టర్న్ అయితే ఫస్ట్ క్రాక్ డౌన్ అవ్వబోయే స్టాక్ కింద మనం దీన్ని కన్సిడర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ తీసేసుకోండి అని చెప్పడం కాదు, మీరు పేపర్ ట్రేడ్ చేయండి. మీ ఓన్ అనాలిసిస్ తోటి మీకు జస్టిఫైయబుల్గా అనిపిస్తేనే ఒక స్ట్రాటజీ తీసుకొని రిస్క్ డిఫైన్డ్ స్ట్రాటజీస్ అంటే నేక్డ్ పుట్ ఆప్షన్స్ కొనకుండా ఒకవేళ మీరు ఈ అనాలిసిస్తో ఏకీభవించినట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు 1250 టైంలో 1250 పుట్ కొని 1200 పుట్ అమ్మడము, ఇట్లాంటి బేర్ పుట్ స్ప్రెడ్స్ లాంటివి చేసుకొని మీరు మార్కెట్లో సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.